ప్రజాపాలన చూసారు కదా, ఫస్ట్ ఆ పాలన చూడండి, ఈ పాలన చూడండి. ఇప్పటిదాకా ఒక ఎంబీసీ ఏది పెట్టలేడు. ఇప్పటిదాకా జెడ్పీసీలు ఎంపీటీసీలు రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ గవర్నమెంట్ వచ్చి. ఏం పెట్టినండి, ఏ పథకాలు తీసాడు? ఇది వేస్ట్ అండి. అసలు అసలు కేసీఆర్ కు ఢీ కొట్టాడు ఆయన, కొట్టలేకపోయాడు. చూడండి జనసాగరం చూడండి సార్, మీరు ఒకటి చూడండి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే, ఎందుకంటే మా బాబు కోసం మేము అభిమానంతో వచ్చాము. ఎందుకంటే అంత దూరం 600 కిలోమీటర్లు మాది, కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు ఇంత మంచి పథకాలు పెట్టండి. కేసీఆర్ గారిది ఆయన మంచి పని చేశాడు కాబట్టి ఇంతగానో పబ్లిక్ వచ్చారు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గతం ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పాలన రాదు, ఎప్పటికి కూడా రానే రాదు. మా టీఆర్ఎస్ గెలుస్తుంది కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళకి వచ్చే ప్రభుత్వం కూడా మాది. సార్ ఏం చేయలేదు, ఓన్లీ ఫ్రీ బస్సులు ఆటోలో పెట్టిండు. మొగలకి ఏం చేసినండి, పంటకు ఎకరానికి 5,000 రూపాయలు వేయకొచ్చాడు. 5,000 అండు 7,500 ఇస్తాడు ఎకరానికి. అవే మళ్ళీ కేసీఆర్ పైసలే పడుతున్నాయి. ఏం వేసిండు సార్, వేస్తలేడు సార్, ఒక్క రూపాయి లేడు. అన్ని వేస్ట్. ఆడోళ్లకు 6,000 పెన్షన్ ఇస్తామన్నారు, అది వేస్ట్. అది 6,000 పెన్షన్ రాలేదు. 6,000 పెన్షన్ అదే మళ్ళీ కేసీఆర్ పెట్టిన పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏమి ఇచ్చారు సార్? 2 లక్షల రుణమాఫీ అంటే సార్ ఇల్లండి. అయితే ఒక నిమిషం, ఆ రుణమాఫీలా నేను తీసుకున్నాను సార్. నేను 50 తీసుకున్నాను. 50,000 నా ఒక్క 1% కూడా మాఫీ కాలేదు సార్. రుణమాఫీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలే. ఏంటి సార్ ప్రభుత్వం ఏంటి సార్? సరిగా కరెంట్ లేదు, పొలం ఎండిపోయింది. నాది 2 ఎకరాల పొలం ఎండిపోయింది సార్. 2 ఎకరాల పొలం ఎండిపోయింది. ఏ ఇల్లు లేవు సార్. అవన్నీ ఓన్లీ రాక కోసమే, పీతిరా కోసం, ఏదో చెప్పుకోవడానికి పోకూడదు. వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్. చూడండి సార్, అన్ని దొంగ మాటలు చెప్పాలి. దొంగ ప్రభుత్వం అది. ఇక్కడ ప్రజల్ని ఎప్పుడు కూడా పట్టించుకొని వాళ్ళకి పథకాలని అమలు చేద్దామనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. 2 లక్షల లోపు రుణమాఫీలు కూడా కనీసం పట్టించుకోకుండా ఇంకా కొన్ని ఆధార్ నంబర్లు అవి కూడా తప్పులు పడ్డాయి అని చెప్పేసి మరి మొత్తం రైతులందరినీ మోసం చేసి వాళ్ళకు కూడా ఇవ్వకుండా మరి ఈ దొంగ ప్రభుత్వం ఈ దొంగ అబద్ధాలు చెప్పి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటన్నిటి మీద కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఈసారితోటి మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనక్కిపోయే విధంగా ఉంటది ఈ ప్రభుత్వం తీరు. ఈ 2 లక్షల రుణమాఫీ గాని, మహిళలకి ఇస్తానన్న హామీలను గాని, 22,500 రూపాయల స్కీమ్ గాని, మరి పిల్లలకి స్కూటీలు గాని, చదువుకునే పిల్లలకి స్కూటీలు గాని, ఇవి ఏమీ అమలు చేయకుండా రైతు భరోసాలో కూడా సగమేసి సగమేయకుండా రైతులందరినీ మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సరైన టైంలో సరిగ్గా బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఈ సభను చూస్తే, ఈ జనాలందరినీ చూస్తే మరి ఖచ్చితంగా ఆ రోజు దగ్గరకు వచ్చేటట్టే ఉంది. కనీసం 100 సీట్లతోటి గెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. లేదు, బోనస్ ఇస్తలేదు, 2 సార్లు రుణమాఫీ రాలేదు, రైతు బంధు వస్తున్నది, రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేడు. ఆకాశాన్ని తలదన్న విధంగా అంగరంగ బ్రహ్మాండంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభలు జరుగుతుంది. యావత్ దేశమంతా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ వేడుక చూడడానికి అనేక రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు 6,000 మిగిలిస్తే మనం అనుకుంటున్నారా? వాళ్ళకు మిగిలిచ్చింది ఆ సమస్య. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, తులం బంగారం కానీ ఇవన్నీ వస్తలేవు కదా. మహిళలకు మరి 4,000 పెంచాలని చెప్పి, అత్తకు కోడలు అని చెప్పి అవన్నీ రాలేవు. దాదాపుగా 15 నెలలు కావచ్చు, ఇంతవరకు ఎలాంటి స్కీమ్లు కూడా ఫుల్ఫిల్ ఏవి రాలేవు. మొదలు వాళ్ళు అప్లికేషన్ తీసుకోవడంలోనే ఫెయిల్ అయిందో, తీసుకున్న ఫామ్స్ అన్ని కూడా తీసుకుపోయి చిత్తకుప్పలో పడేది జరిగింది. మీరు అందరూ కూడా చూసి మీడియా ద్వారా